అన్షు కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మా అమ్మాయి వాళ్ళ ఇల్లుని హోమ్ టూర్ చేస్తున్నాను బెంగళూరులో. చూడండి, ఇది కార్ పార్కింగ్. ఇప్పుడే వాళ్ళ కారు బయటకు పోయింది. ఇదంతా ఇక్కడ వ్యూ ఇలా ఉంటుంది. నేను దూరాన్ని నుంచే చూపిస్తున్నాను. ఎదురెదురుగా ఇలా ఉంటాయండి. అదొండి వాటర్ ఫాల్స్ అక్కడ. ఈ పక్క కూడా అట్లాగే ఉంటుంది. జేఆర్సీ విల్లాస్ అంటారు దీన్ని. ఇది వీళ్ళకి గార్డెన్ ఏరియా. గార్డెన్కి ఇచ్చారు చూడండి. ఇది దివ్యవాడ మెయిన్ ఎంట్రన్స్. ఆమె మీద చెట్లు వేసుకొని అల్లిస్తుంది. 69 విల్లా ఇది వీళ్ళది. చూడండి, ఇది గేట్ తీసుకొని ఇది ఎంట్రన్స్. ఇవి ప్లాంట్స్, ఇవన్నీ ప్లాంట్స్ వేసింది. ఇదండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. నేను వచ్చిన తర్వాత వేసాను ఇవన్నీ. ఇదండి, ఇదో ఎంట్రన్స్లో ఇది చెప్పులు అవి పెట్టుకునేదానికి ఒక అలమర లాంటిది. ఇది కూడా చెప్పులు పెట్టుకోవడానికి. ఇదండి, ఇది దివ్యాశ్రవణం. ఇదండి, ఇది హాలు. ఇదండి, అది ఉయ్యాల. ఇది చాంగిళ్ళ. ఇది స్టోన్ క్లాటింగ్ చేయించుకుంది టీవీ దగ్గర. ఆ స్టోన్ ఒక్కటే చాలా కాస్ట్ పడింది. చూడండి, ఇది హాలు. ఇది మళ్ళీ సిట్టింగ్ ఏరియాకి గార్డెన్ ఏరియా. ఇదండి గార్డెన్ ఏరియా. ఇవన్నీ చెట్లు నేనే వేసాను వచ్చిన తర్వాత. వాటర్ ఫాల్స్, ఇవన్నీ ప్లాంట్స్. ఇక్కడ కూడా టేబుల్ వేసుకొని సిట్టింగ్ ఏరియా వేసుకోవచ్చు. ఇక్కడ కూడా పైన అంతా గ్లాస్ ఫిట్టింగ్ చేయించుకున్నది. ఇక్కడ కూడా కూర్చునేదానికి టేబుల్ వస్తాయి, ఇంకా సెట్ చేయలేదు. ఇది వాటర్ ఫాల్స్. ఇవి ప్లాంట్స్. ఇదండి, ఇవన్నీ ప్లాంట్స్. ఇది అంజీరా, ఇది నైట్ క్వీన్, ఇది ముద్దదాసాని, మ్యాంగో, కొన్ని కుట్టలు అన్నీ ఉన్నాయి. ఇది రబ్బర్ ప్లాంట్, ద్రాక్ష, ఇవన్నీ కూడా క్రోటను. ఇదండి, ఇది కూడా సిట్టింగ్ ఏరియా. ఇక్కడ ఉయ్యాలు కూడా వస్తుందండి, ఇంకా సెట్ చేయలేదు. ఇక్కడంతా కూడా ప్లాంట్స్, చెట్లు అవి వేసుకోవడంగా గ్లాస్ ఫిట్టింగ్ చేయించింది పైన, వర్షం వచ్చినా కూడా పడకుండా. ఇదండి, ఇది సందు. ఇది బత్తాయి చెట్టు, ఇది ఆరెంజ్ చెట్టు, అది వాటర్ యాపిల్ చెట్టు, ఇది లెమను, ఇది మ్యాంగో, ఇది కృష్ణకమలం. తర్వాత ఇది సందు అండి. ఆ పక్క కూడా, ఆ సందులో కూడా చెట్లు పెట్టుంది చూడండి. ఇది మేడు ఉండేదానికి గది. ఇది మేడ్ గది. ఇది ఒక గది. సందులో మేడి ఉండేదానికి ఆ అమ్మాయికి ఒక రూము, అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. అక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్. తర్వాత వచ్చి ఇదిగోండి ఈ సందు. ఇది కార్ పార్కింగ్ దగ్గరకు వస్తుంది ఈ సందు. ఇదిగోండి, ఇక్కడ కూడా గ్రేప్ చెట్టు. తర్వాత వచ్చి కొన్ని రకాల ఇది చెర్రీ చెట్టు, జామ చెట్టు, సన్నజాజి చెట్టు, అది బీ లీఫ్స్ చెట్టు అవన్నీ పెట్టింది. తర్వాత ఈ సందులో నుంచి మళ్ళీ ఇట్లా కూడా వెళ్ళవచ్చు మనం, దారి ఉంది. కానీ ఇదిగోండి, ఇది కిచెన్లోకి దారి. ఇది అది నేను మెయిన్ మీకు హాల్ ఒక్కటే కదా చూపించాను. అక్కడి నుంచి మీకు మళ్ళీ నేను చూపిస్తున్నాను. ఎటు వచ్చానో అటే వెళ్తున్నాను. చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. మళ్ళీ డ్రైనింగ్ హాల్లోకి వచ్చేసాము. ఇక్కడ కూడా గ్లాస్ ఫిట్టింగ్ ఉంటుంది. ఇదండి, ఈ గ్లాస్ ఫిట్టింగ్ హాల్లో నుంచి వచ్చేటప్పుడు ఇలా ఉంటుందండి. ఇది హాల్ చూపించాను కదా, ఇక్కడి నుంచి చూడండి. ఇదండి, ఇలా ఉంటుంది. ఇది హాల్లో నుంచి
డైనింగ్ హాల్లోకి దారి. ఇది డైనింగ్ టేబుల్ మీద మ్యాంగో పిక్కిలు పెట్టడానికి కట్ చేసి మ్యాంగోని ఆరబెట్టున్నాము. ఇది డైనింగ్ హాలు. ఇది ఒక పెద్ద అద్దం ఫిట్ చేసుకున్నది. ఇదండి ఇది హాలు. ఇది కాఫీ ఆమె క్యాబిన్, కాఫీ అవి చేసుకుని గ్రీన్ టీ అవి పెట్టుకునే క్యాబిన్ అది. ఇది కాఫీ మిషను, గ్లాస్ సామాన్లు అక్కడ పెట్టుకుంటుంది. ఇది మామూలు బెడ్రూమ్ అండి. ఒక బెడ్రూమ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇదండి ఇది గ్లాస్ సామాన్లు, పింగాణి సామాన్లు పెట్టుకోవడానికి కబోర్డ్లు. ఇది ఒక కబోర్డు. తర్వాత వచ్చి ఇది స్టోర్ రూము. డైనింగ్ హాల్లో నుంచి ఇటు వస్తే స్టోర్ రూము. గందరగోళంగా పెట్టుంది, ఇంకా ఏం సర్దుకోలేదు. ఆ అమ్మాయి మామూలు నీట్గానే పెడుతుంది పని అమ్మాయి. ఇదంతా స్టోర్ రూమ్, ఇదంతా స్టోర్ రూము. ఇదండి తర్వాత కిచెన్లోకి వెళ్తాము. 3 కిచెన్. ఇది పైనంతా కబోర్డ్లు. ఇదండి ఇలా ఉంటుంది. కబోర్డ్లన్నీ ఇలా ఉంటుందండి. షెల్ఫ్లు ఇలా ఉంటాయి. ఇదండి షెల్ఫ్లన్నీ ఇలా ఉంటాయి. కావాలన్నప్పుడు మనం ఇట్లా ఆగితే ఇట్లా వస్తుంది. మనకి ఏది కావాలో అది తీసుకొని మళ్ళా క్లోజ్ చేసుకోవచ్చు. ఇదండి ఇలా ఉంటుంది. ఇది కూడా అలా ఉంటుంది. ఇదండి ఇక్కడ కూడా కొన్ని కప్పులు అవి పెట్టుకొని అమ్మాయి గ్రీన్ టీలు, హెర్బల్ లైట్లు అవి పెట్టుకుంటుంది. కాఫీ, టీ, నెయ్యి, పప్పుది అన్నీ కొన్ని ఆడ పెట్టుకుంటుంది. కొంచెం గందరగోళం ఉంది ఊరగాయలు చేసి. ఇది చిమ్మి ఇలా ఉంటుందండి కిచెను. ఇక్కడ ఒక ఇది ఉంటుంది. తర్వాత పైన ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ పెట్టుకున్నారు. కింద దాని మిషన్ ఏదో పెట్టున్నారు. తర్వాత వచ్చేది ఇంకో కిచెన్, మినీ కిచెను. ఇక్కడ అంట్లు తోముకోవడానికి, వాష్ చేసుకోవడానికి బట్టలు అవి పెట్టుకొని ఉంది. ఇంకా అంట్లు కూడా తోమలేదు అమ్మాయి, ఇల్లు దుడుస్తుంది. తర్వాత కింద ఒక బెడ్రూమ్ ఉంది. ఇదండి ఇది గెస్ట్ బెడ్రూము. ఈ బెడ్రూమ్ని ఇక్కడ హాల్లో కూడా చాంగ్రిల్లా ఒకటి ఉంది చూడండి. ఇలా ఉంటుంది. ఇదంతా డైనింగ్ హాలు. ఇదండి ఇది బెడ్రూమ్. ఇది గెస్ట్ బెడ్రూము. గెస్ట్లు ఎవరన్నా వస్తే ఉండేదానికి. నేను ఇక్కడే వండుకుంటున్నాను ఇప్పుడు, పైకి ఎక్కలేక. ఇదండి ఇలా ఉంటుంది ఈ బెడ్రూము. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇదండి ఇది కూడా అటాచ్డ్ బాత్రూము. ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తాము. ఇది ఫస్ట్ ఫ్లోర్. చూడండి ఇది ఫస్ట్ ఫ్లోర్లోకి పైకి వెళ్తున్నాను. ఇలా ఉంటుందండి. ఇంకా సెట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి అమ్మాయి. ఇదండి చాంగ్రిల్లా అదొకటి. ఇది హాలు, ఫస్ట్ ఫ్లోర్లో హాలు. ఇదండి ఇది సెకండ్ ఫ్లోర్లోకి మెట్లటు. ఇవన్నీ ప్లాంట్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్లు. ఇక్కడ వాటర్ పోస్తే పాడవద్దని అలా పెట్టుకోండి. ఇది దివాను ఇక్కడ అలా చేసుకున్నదండి. ఇక్కడ కూడా షెల్ఫ్లు. ఇది శ్రవణం వాళ్ళ ఆయన పని చేసుకునే కంప్యూటర్ టేబుల్. ఇదండి ఇలా ఉంటుంది. ఇది బాబు బెడ్రూము. వాడికి ఇంకా బెడ్ సెట్ చేయలేదు. ఆయనకి ఏదో థీమ్ బెడ్, అది స్పైడర్ మ్యాన్ బెడ్ ఆర్డర్ ఇచ్చినారంట. దానికోసంగా ఇంకా లేట్ అవుతుంది. ఆ థీమ్ కోసం ఇది బాబు చదువుకునేదానికి. వాడికి టేబుల్, వాడి ఆటో స్టూలు, వాడికి షెల్ఫ్లు, బుక్స్ అవి పెట్టుకోవడానికి. అది మళ్ళీ బాల్కనీ.
ఇక్కడ కూడా గ్లాస్, ఇది బాబు రూము చూడండి. అక్కడ షెల్ఫ్లు, ఇంకా అటాచ్డ్ బాత్రూము. ఇది బాల్కనీ అండి బాబు రూమ్కి. ఈడొక 2 కబోర్డులు వచ్చాయి, మళ్ళీ అటొకటి ఇటొకటి. ప్రస్తుతానికి ఊరికి ఆడుకోవడానికి కూడా ఒక బెడ్ వేసి ఉంది. ఈ బెడ్ కాదు, ఈ బెడ్ అబ్బాయిది, కాటు 2 వస్తాయి. ఇక్కడ ఈ షెల్ఫ్లు బాబు బట్టలు, ఈ బాబు బట్టలు అండి వాడు పెట్టుకున్నానికి. ఈ పక్క ఒక కబోర్డు. హాల్లో నుంచి మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి దారి. కింద నుంచి పైన, ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద వ్యూ ఇలా ఉంటుంది. ఇదండి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూడండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. కింగ్ సైజ్ కాట్ ఇది ఇలా ఉంటుందండి. ఇది మళ్ళీ ఇక్కడ బాబు బొమ్మలు అక్కడ ఉన్నాయి. ఇది ఒక బాల్కనీ అండి. ఇది బాల్కనీ అండి. ఇది బయటకు కనిపిస్తుంటుంది ఇక్కడి నుంచి చూస్తే. ఇదండి ఫిష్ ట్యాంకులు పెట్టుకొని చిన్న బాబు కోసం. ఇవ్వండి ఫిష్లు. ఇవి దివ్య బట్టలు అవి పెట్టుకునేదాన్ని కబోర్డు. ఇవ్వండి ఇవన్నీ. దీనికి అటాచ్డ్ బాత్రూము. ఇవ్వండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది ఇంతవరకు సెకండ్ ఫ్లోరు. ఫస్ట్ ఫ్లోర్ అండి, గ్రౌండ్ ఫ్లోరు. ఇది ఫస్ట్ ఫ్లోరు. సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తాము. ఇది సెకండ్ ఫ్లోర్ అండి. ఇదండి సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాము చూడండి. ఇది కూడా స్టోన్ క్లాటింగ్ చేయించింది. ఇదండి ఈ చాంగిళ్ళు భలే ఉంటుందండి చూసేదానికి కూడా. ఇక్కడంతా స్టోన్ క్లాటింగ్. సెకండ్ ఫ్లోర్ ఇది. చాంగిరిలో చూడండి ఎంత బాగుందో. ఇదండి ఇది హోమ్ థియేటరు. బాబు బర్త్ ఇంకా హోమ్ థియేటర్ సెట్ చేయలేదు. బాబుకి మనం బర్త్డే ఇక్కడే చేసాము, ఈ రూమ్లోనే. ఇదండి ఇది హోమ్ థియేటర్ కోసం పెట్టుకున్న గది. ఇక్కడ కూడా ఒక చాంగిరిలా ఉంది. ఇది మళ్ళీ ఏసీ పెట్టుకొని ఒక గది. అమ్మాయి ఇవి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని ఎక్సర్సైజులకి వాటికి ఇక్కడ బెడ్రూమ్లో పెట్టుకున్నారు. ఇక్కడ ఒక కబోర్డు. ఇదండి ఇదొక కబోర్డు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ మళ్ళీ. ఇదండి ఇది దివ్య వాళ్ళ బెడ్రూమ్ మళ్ళీ. ఇదండి దీంట్లో ఏసీ సెట్ చేసుకున్నారు, అందుకని అమ్మాయి ఎడే పండుకుంటుంది.
వాటికి ఇంకా ఏసీ పెట్టలేదు. అందులో ఎడ కూల్గానే ఉంటుంది కాబట్టి ఏసీ అంత అవసరం ఉండదు. ఇదండి ఆ టేబుల్లో మిషన్లు, దివాన్ సెట్. ఇది ఇంకోటి. ఇదిగోండి, ఇది బెడ్రూము. ఇది మళ్ళీ ఇది ఈ రూమ్కి బాల్కనీ. ఇదండి ఇదండి ఇది ఇదొక బాల్కనీ అండి. ఇది సెకండ్ ఫ్లోరు బెడ్రూము. తర్వాత వచ్చి బాల్కనీ, సిట్టింగ్ ఏరియా అవి ఇచ్చారండి. మళ్ళీ రూమ్ కూడా పైన సెకండ్ ఫ్లోర్లో కూడా. ఇదండి ఇది సిట్టింగ్ ఏరియాకి బాల్కనీ, ఫ్లవర్స్ చెట్లు అవి పెట్టుకోవడానికి. ఇది ఒక ఉయ్యాలు పెట్టుకొని సాయంత్రం కూర్చోవడానికి. పైకి అదిగోండి మెట్లు, పైనంతా ఈ ఇనప పైపులతో గ్రిల్స్ పెట్టుకునేది. ఎలా ఉంటుందండి ఇక్కడ. ఇది వాళ్ళు సిట్టింగ్ ఏరియా పెట్టుకొని ఇక్కడ ఒక టేబుల్ పెట్టుకొని ఫ్లవర్స్ పాట్స్ పెట్టుకొని లేదా నైట్ డిన్నర్ చేసుకోవడానికి. ఇది దోమల తెర లాంటిది రౌండ్ వస్తుంది. ఇలా ఉంటుందండి. ఇదండి వాళ్ళు చూశారు కదా. ఇంకా పైకి నేను వెళ్ళలేను మెట్లు ఎక్కి, టెర్రస్ మీదకి. ఇంతవరకు చాలండి. ఇదండి హోమ్ టూర్ చేస్తున్నాను. దివ్య వాళ్ళ ఇల్లుని చూశారుగా. చూసి ఏమన్నా మీకు నచ్చితే మీరు కూడా మీ ఇళ్ళల్లో ఇలా స్టోన్ క్లాటింగ్ చేయించుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. నా అన్నీ చూసి నాకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, అందరు చూసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను ఇంకా కిందకు వచ్చేస్తున్నానండి. చూసారుగా, ఇది సెకండ్ ఫ్లోరు. ఇలా ఉంటుందండి మొత్తం వ్యూ. ఇలా ఉంటుంది. ఇక్కడి నుంచి మళ్ళీ కిందకి వెళ్తున్నాను. చూడండి. ఉంటాను, బాయ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.